ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 30వ తేదీ నుంచి జూలై నెల 6వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ 30వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వార ప్రారంభంలో అయితే కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారం మధ్య నుంచి వారాంతం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వార ప్రారంభంలో ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏ కార్యక్రమాలైనా కూడా మీరు ధైర్య సాహసాలతో చేస్తారు. ఏ పనులైనా సరే మీరు పట్టుదలతో చేస్తారు. అలాగే ఖచ్చితంగా కూడా మీకు అందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. అలాగే మీరు చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా ధైర్యంగా చేయటం వల్ల మీ పనులు కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది, వస్త్ర లాభం పెరుగుతుంది, మానసిక సంతోషం పెరుగుతుంది. అలాగే మీకు విజయాల్ని వరించి పెడుతుందన్న విషయాన్ని గమనించాలి. విజయాలు మీకు అంటే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాలు వరిస్తాయి. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉంటారు. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా, మీరు చేపట్టిన ప్రతి పని కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో, అలాగే మీరు మెచ్చిన వ్యక్తులతో, మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మీరు హ్యాపీగా, సంతోషంగా కూడా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 4వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో మీ అసహనాన్ని వాళ్ళ మీద ప్రదర్శించకండి, మీ కోపాన్ని వాళ్ళ మీద ప్రదర్శించకండి. అలాగే వాళ్ళతో సాధ్యమైనంత వరకు వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ దూరంగా ఉండండి. అలాగే కొంచెం మీ పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ వస్తాయి. దానివల్ల మీరు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు ఏ పని చేసినా కూడా అంత పాజిటివ్గా చేయలేరు. ఏదో ఒక రకమైన భయం మిమ్మల్ని వెంటాడి వేధించడం వల్ల ఏంటంటే ఆ పనిలో మీరు పరిపూర్ణమైన శ్రద్ధను చూపించలేరు. అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ కాలంలో వాహన సౌఖ్యానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మధ్య మధ్యలో మీరు అంతకుముందు రిపేర్లు వచ్చిన పనులను కూడా మీరు ఈ కాలంలో చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే మానసికంగా కొంచెం భయం అనేది మీలో ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జూలై 4వ తేదీ సాయంత్రం నుంచి 6వ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాత సంబంధమైన సమస్యలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాత సంబంధమైన సమస్యల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధన వ్యయం కూడా జరగడానికి ఎక్కువగా అవసరం, డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న పనులకు కూడా చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు ఒక రకమైన వైరాగ్య భావంలోకి వెళ్తారు. మనం ఎంత పని చేసినా, ఎంత ఇది చేసినా కూడా, ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా మనకి ఫలితాలు పాజిటివ్గా రావట్లేదని ఒక రకమైన భయానికి మీరు లోన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా దానివల్ల ఏంటంటే ఒక రకమైన మానసికమైన ఆందోళన మిమ్మల్ని భయపెడుతుంది. మానసికంగా భీతి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఆర్థిక విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి
ఇబ్బందులలో ఆర్థికంగా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగానే ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి చాలా అంటే ఆర్థికంగా అంటే మీకు విపరీతమైన ఆదాయం రాకపోయినప్పటికీ ఖచ్చితంగా మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం మాత్రం మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన వృద్ధి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. పుత్ర ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి గతంలో మీరు ఏమైనా తప్పులు చేస్తుంటే, గతంలో మీరు పెండింగ్లో పెట్టిన పనులన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మీరు రీఛార్జ్ చేసుకోవడానికి, అంటే మళ్ళీ మీరు ఆ పనులు కనుక మీరు ప్రారంభిస్తే ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఏ పనులైనా సరే, ఆర్థిక సంబంధమైన పనులైనా, వ్యాపార సంబంధమైన పనులైనా, ఉద్యోగ సంబంధమైన పనులైనా, గతంలో మీరు ఆపేసి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మీరు తిరిగి ప్రారంభిస్తే మళ్ళీ వాటిల్లో మీరు విజయం సాధించడానికి, ఉద్యోగస్తులకి అయితే ఉద్యోగాలు రావడానికి, వ్యాపారస్తులకి వ్యాపారం వృద్ధి చెందడానికి, ఆరోగ్యం క్షీణిస్తే ఆరోగ్యం మళ్ళీ మంచి బాగుండడానికి, ఇలాంటివన్నీ కూడా మీకు సహకరిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏదో ఒక రకమైన ధైర్యం అనేది మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉండటం వల్ల మీరు కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులతో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి, ఓర్పుతో ఉండాలి, అసహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రదర్శించకూడదు. అలాగే సంయమనం పాటించాలి. మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిదవుతుంది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఖచ్చితంగా కూడా మరి ఈ వారం పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టి చదివితే కనుక చాలా వరకు సానుకూల ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారంలో ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయండి, శివ ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివ ప్రదక్షిణాలు చేయటం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రజపం, నిత్యము కూడా చంద్రజపం చేయటం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాహు జపం, అమ్మవారి దుర్గా అమ్మవారికి ఆరాధన చేయటం వల్ల కూడా మనస్సు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.